ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ మరొకసారి శుభములు తెలియజేస్తున్నాను. మరి ఈ దినము మీరందరూ మీ యొక్క సమయాన్ని వెచ్చించి దేవుని సన్నిధిలో కొద్దిసేపు మరి ఆయనతో సహవాసం చేయటానికి టైంకి మీరందరూ జాయిన్ అయినందుకు మిమ్మల్ని అందరినీ అభినందించుతున్నాను. మనం గత కొద్ది వారములుగా ధ్యానం చేస్తున్న విధంగా ఈ నిన్నటి దినము సెప్తియ గెసిమ ఆదివారము. అంటే మరి ఈ దినానికి మనం ధ్యానించిన వాక్య భాగము పేతురు 2వ పత్రిక 1వ అధ్యాయము 3-11 వచనాలు. దానికి ముందు మనం ఈ యొక్క ఉపోద్ఘాతాన్ని చూద్దాం. మనకి సంఘ క్యాలెండర్ అనగా సంఘ పంచాంగము అడ్వెంట్ కాలంతో ప్రారంభమయ్యి త్రిత్వ కాలంతో ముగుస్తుంది. మనం అడ్వెంట్ అయిపోయింది. అడ్వెంట్ అనగా ఆగమనము. క్రీస్తు వచ్చారు. మరి ఆయన ఎందు నిమిత్తం అయితే వచ్చారో అవన్నీ నిర్వర్తించడానికి ఆయనకి యేసు అని పేరు పెట్టబడింది. అది జనవరి 1వ తేదీ. తదుపరి ఆయన ఎవరు అనే తన ఉనికిని అందరికీ పరిచయం చేసుకుంటానికి ఎపిఫానియా అనగా అన్యజనులకు దేవుడు ప్రత్యక్షపరచుకునుట. ఎందు నిమిత్తమైతే వచ్చాడో తన ఎవరు అనేది అందరికీ ఒక 4 ఆదివారాలు మరి ఆయన బయలుపరుచుకున్నాడు. తదుపరి మరి జరగబోవు నిర్గమము గురించి ఒకప్పుడు ఇశ్రాయేలీలు 430 సంవత్సరాలు ఐగుప్తులో బానిసత్వంలో ఉన్నప్పుడు మోషే నాయకత్వంలో వారందరూ మరి బానిసత్వం నుంచి విడిపించబడ్డారు. అదే మనకి నిర్గమాకాండం ఎక్సోడస్ అంటున్నాము. ఇప్పుడు మరి మనమందరము పాపం అనే బానిసత్వంలో నుంచి మరి మనం ఎవరు నశించిపోకుండా మనమందరం రక్షించబడటానికి దేవుని యొక్క ప్రణాళిక చొప్పున యేసు ప్రభుని ఈ లోకంలోనికి పంపించారు. కాబట్టి అక్కడ జరగబోవు అనగా సిలువలో జరగబోవు ఆ నిర్గమం గురించి మోషే ఏలియాలు వచ్చి యేసు ప్రభుతోటి దాని గురించి వారు మరి డిస్కస్ చేశారు. అప్పుడు యేసు ప్రభు రూపాంతరం చెంది ఆ కొండ మించి దిగి వచ్చారు. మనందరికీ క్రైస్తవ జీవితాల్లో పర్వతానుభవం ఉండాలి. ఎందుకంటే కొండ ఎక్కి దిగి అనుభవం ఉండాలి. అంతేగాని కొండ ఎక్కి అక్కడే ఉండిపోవటం కాదు. అది మనం మరి ఆ రూపాంతర దినం రోజున మనం దాన్ని ధ్యానించాము. ఆ తదుపరి మరి రూపాంతరం నుంచి తర్వాత వచ్చేది సెప్తియగిస్మ అంటే మరి రూపాంతరంలో ఆయన కల్వరి కొండలో జరగబో నిర్గమం గురించి వారు మాట్లాడారు. అక్కడ జరగబోయే ఆ త్యాగాన్ని గురించి. కాబట్టి మనము మరి ఈ ఈస్టర్ దినాన్ని నుంచి వెనక్కి లెక్కించినప్పుడు 70వ రోజు సెప్తియ గెసిమ అనగా కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఎట్లా అంటే క్విక్ సెప్తియ గెసిమ అనగా 70వ దినము. తదుపరి ఇక్కడ మోషే ఏలియాలు వచ్చి మరి ఆయనతో మాట్లాడిన విషయం మనం గమనిస్తున్నాం. మోషే ధర్మశాస్త్రానికి ప్రతినిధిగాను, ఏలియా వచ్చి ప్రవక్తలకు ప్రతినిధిగా ఆయనతో మరి 700 సంవత్సరాల క్రిందట ఉన్నవారు, చాలా సంవత్సరాల క్రీస్తుకు పూర్వం ఉన్న వాళ్ళు మహిమ దేహంలో వచ్చారు. కాబట్టి మనము కూడా క్రీస్తుని చూడాలంటే మహిమ దేహంలో వెళ్ళాలి. ఎవరైనా మరి హాస్పిటల్స్లో ఇన్ఫెక్టెడ్ పేషెంట్స్ ఉన్నారనుకోండి, ఒకప్పుడు కరోనా వచ్చిన పేషెంట్స్ని దర్శించాలంటే ఒక కిట్ ఇచ్చేవారు. ఆ కిట్ వేసుకుని ముక్కుకి మరి మాస్క్ వేసుకుని, అది వేరే మాస్క్ వేసుకుని వెళ్ళాలి. మరి ఆ విధంగా ఒక సిక్ పేషెంట్ని దర్శించడానికి మనం అనేకమైన మరి వేరే వస్త్రాలు వేసుకుని వెళ్తే, ఇక్కడ యేసు ప్రభువుని దర్శించడానికి మనము మహిమ దేహంతో మరి ఆయన్ను చూడగలం. ఆ మహిమ దేహాన్ని ఏ విధంగా చూడగలము అనేది పోయిన వారం మనము ప్రియ యేసు రాజును నే చూడ మహిమలో ఆయనతో ఉంటాను అనేసి అనే చక్క పాట విన్నాము. ఆ విధంగా మరి మనము మృతులైన వారు మరి మహిమ దేహాల్లో లేస్తారు. మనము మరి మహిమ దేహంతో ఆయన కలుసుకొనవలసిన వారమై ఉన్నాము. కాబట్టి ఈ దినానికి ఏర్పాటు చేయబడిన ఈ వాక్య భాగాలు దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 17-30 వచనాలు, పేతురు రాసిన 2వ పత్రిక
మొదటి అధ్యాయం 3-11 వచనాలు, యోహాను సువార్త 7వ అధ్యాయము 14-17 వచనాలు. ఇక్కడ మొట్టమొదటిగా మనం యోహాన్ రాసిన సువార్తలో 7వ అధ్యాయము 14వ వచనం నుంచి చూస్తే, అక్కడ మరి దేవాలయంలో వెళ్ళి యేసు ప్రభు బోధిస్తున్నప్పుడు అక్కడున్న శాస్త్రులు పరిసర్యులు, నువ్వేం చదువుకోలేదు, ఇతనికి ఇంత పాండిత్యం ఎలా వచ్చింది అనేసి వారు ఆయన విషయమై వారు సణుగుతున్నప్పుడు యేసు ప్రభు వారి మధ్యకు వచ్చి, నేను చేసే బోధ నాది కాదు, నన్ను పంపిన వానిదే అనేసి ఆయన వారికి తెలియజేశాడు. ఎందుకంటే దేవుని వలన కలిగినదో లేదా నా అంతటి నేనే బోధించుచున్నానో వాడు తెలుసుకొనును. తనంతట తానే బోధించువాడు స్వకీయ మహిమను వెదకును గాని తన్ను పంపిన వాని మహిమ వెదకువాడు సత్యవంతుడు, ఆయన యందు ఏ దుర్నీతియు లేదు అనేసి ఇక్కడ మరి ఈ 3 వచనాల్లో ఉంది. ఎప్పుడైతే మనము క్రీస్తు కొరకు ఏదైనా పని చేయటానికి ముందుకు వస్తామో, క్రీస్తు మనలో ఉండి మరి పరిశుద్ధాత్మ సహాయంతో మనం అది చేయగలము. అంతేగాని ఇది కేవలం మన యొక్క ప్రతిభ కాదు. చాలామంది ఏమనుకుంటారంటే, నా ప్రతిభ, నేను, నా అనుకుంటారు. కాదది. యేసుప్రభు ఎప్పుడూ కూడా తండ్రి చిత్తాన్ని మరి నెరవేర్చడానికి వచ్చాను. నేను చేసే బోధ నాది కాదు, నన్ను పంపిన వానిదే, తండ్రిదే అనేసి తండ్రిని ఎప్పుడు మహిమపరిచాడు. ఈ రోజుల్లో మనం కూడా ఏది చేసినా దేవునిని మహిమార్థం. ఒక 5 సోలాస్‌లో ఇది ఒకటి, సమస్త ఘనత, మహిమ దేవునికే చెందాలి. ఆ విధంగా మరి ఏది చేసినా సరే దేవుని మహిమపరచటం కోసం మనం నిలబడినప్పుడు దేవుని సహాయం మనకుంటది. మనం అందులో మరి సక్సెస్‌ఫుల్‌గా ఆ పని చేయగలము. మరొకటి, ఈ దినం మరి సెప్తియ గెసిమ వారం కింద మనము పరిగణించుచున్నాము. సెప్తియ అంటే 70వ అని అర్థం వస్తుంది. రూపాంతరము తరువాత, ఎపిఫానియా దినముల తరువాత రూపాంతరము మరి పునరుద్ధాన పండుగకు 70 దినముల ముందు వచ్చును. ఇక్కడ సెప్తి గెసిమ అంటే 70 దినాలు అని మనం లెక్క కట్టుకోవచ్చు. ఈస్టర్ పండుగ ఈ సంవత్సరం 20వ తారీఖు ఏప్రిల్ మరి మాసంలో వచ్చింది. అక్కడి నుంచి మనం 70 రోజులు వెనక్కి లెక్కించుకుంటే 16వ తేదీ నిన్న ఆదివారము సెప్తియ గెసిమ ఆదివారము. ఆ విధంగా సెక్సగెసిమ ఆదివారం. అనగా ఇది అడ్జస్ట్‌మెంట్ కోసం 70, 60, 50 దినాలని పెట్టారు. 50వ దినం వచ్చి క్వింక్వగెసిమ. ఆ తర్వాత మరి వచ్చే బుధవారం, 4 రోజుల తర్వాత వచ్చే బుధవారం భస్మ బుధవారము. కాబట్టి 46 దినాల తర్వాత వచ్చేది పునరుద్ధాన పండుగ. కాబట్టి రూపాంతరంలో వారు ఏ నిర్గమం గురించైతే సిలువలో జరగబోయే నిర్గమం గురించి మాట్లాడారో, దానికి ఇంత టైమ్ స్కేల్ మీకు ఇక్కడ మరి ఈ చూపించిన విధంగా ఉంటుంది. 70, 60, 50 తర్వాత 46వ దినం భస్మ బుధవారం. ఇకపోతే మరి ఈ దిన వాక్య భాగంలో ముఖ్యంగా మనం చూస్తే పేతురు రాసిన 2వ పత్రికలో అనుభవ జ్ఞానము వలన ఆయన నిత్య రాజ్యంలో ప్రవేశము. మరి మనమందరము కూడా ఎవరైతే ఆయనను అంగీకరిస్తారో, ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారు నిత్య జీవాన్ని పొందుకునే అవకాశం మరి తండ్రి అనుగ్రహించాడు. కాబట్టి మనం ఆ నిత్య రాజ్యంలో ప్రవేశించాలంటే, పోయిన వారంలో మనం చెప్పుకున్నట్టు మహిమలో నేనాయనను చూచెదను అన్నారు. మరి అటువంటి ఆ మహిమ దేహము, ఈ అనుభవాలన్నిటితోటి మనము ఆయనను నిత్యరాజ్యంలో ప్రవేశించి చూడగలము. అటువంటి అనుభవ జ్ఞానము వలన ఆయన నిత్యరాజ్యంలో ప్రవేశించవలన. ఆ అనుభవ జ్ఞానం ఏంటనేది ఈ దినం మనము మరి ముఖ్యంగా ధ్యానించనే ఉన్నాము. ఇందుకు గాను మరి మత్తయి రాసిన సువార్త 17వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో మరి ఆరోహణానికి సంబంధించి ఇక్కడ వ్రాయబడి ఉన్నది. అదేవిధంగా మరి మార్కు సువార్త 9వ అధ్యాయం 3వ వచనంలో కూడా ఆయన వస్త్రములు ఏ విధంగా ప్రకాశించినయి అనగా మరి
రూపాంతరము అనగా మెటమార్ఫోసిస్ అనే పదాన్ని నుంచి వచ్చింది. ఈ గ్రీక్ పదం నుంచి. ఈ పదం యొక్క అర్థం ఏంటంటే రూప పరిణామము. అంటే ఒక్క పరిస్థితి నుంచి మరి ఒక పరిస్థితికి. ఇప్పుడు మనము ప్రభువును చూడాలంటే మన రూపము పరిణామం చెందాలి. అనగా మహిమ దేహంలోనే మనం ఆయన్ని చూడగలము, అప్రోచ్ అవ్వగలం. కాబట్టి రూప పరిణామము అనగా చేంజ్ ఇన్ అవర్ సిచ్యువేషన్, లేదా చేంజ్ ఇన్ అవర్ స్టేటస్. మన బాడీ, మనం మహిమ దేహంతో ఆయన్ను చూడగలం. కాబట్టి మరి ఆ మహిమ ఎటువంటిది అనేది పేతురు పత్రికలో, 2వ పత్రికలో మనం చూస్తున్నాము. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 2వ వచనము, తన మహిమను బట్టియు గుణాతిశయమును బట్టియు మనలను పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞాన మూలముగా, మనల్ని ఎవరైతే పిలిచారో మరి వారితో ఆయన గుణాతిశయాన్ని బట్టి, ఆయన మహిమను బట్టి మనం ఎటువంటి అనుభవం పొందుకుంటున్నామో ఆ జ్ఞానము మూలంగా ఆయన దైవశక్తి, జీవమునకును భక్తికిని కావలసిన వాటన్నిటినీ మనకు దయచేస్తున్నందున దేవుని గూర్చినట్టు మన ప్రభు అయిన యేసును గూర్చినట్టు నైనా అనుభవ జ్ఞానము వలన మీకు కృపయు సమాధానములు విస్తరించునుగాక. ఎవరైనా పాస్టర్ గారు మరి ప్రసంగం ప్రారంభించే ముందు మరి వారు చెప్పేది ఏంటంటే, ఇనిషియల్గా మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగునుగాక. ఫస్ట్ వాళ్ళు ఇచ్చేది ఏంటంటే మీకు కృప, సమాధానము రెండు. యేసు ప్రభు పుట్టినప్పుడు ఆకాశంలో అనేక వేల మంది దూతలు మొట్టమొదటిగా పాడిన క్యారల్ ఏంటంటే, క్యారల్ అంటే గుంపుగా పాడే పాట. వారు పాడింది ఏంటంటే, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాకని వారు పాడారు. కాబట్టి ఆ సమాధానం ఎవరికైనా మనము ఆయన కృప, సమాధానము విస్తరించి, పౌలు గారు రాసిన ఈ పత్రికలన్నిటిలో కూడా ఫస్ట్ టైటిల్ మీకు సమాధానము, కృప, శుభములు అని అన్ని ముందు అది చెప్పి అప్పుడు ఆయన మరి సంఘాలకి ఉత్తరాలు రాశారు. ఈ అనుభవ జ్ఞానం వల్ల మనకి ఆ కృప దొరుకుతుంది. అటువంటి అనుభవాన్ని మనం పొందుకోవాలి. అందువలన అనుభవ జ్ఞానము వలన మనము స్వరూపము, దేవ స్వభావము నందు పాలివారము అగుదుము. ఎలా మనం అవి పార్టిసిపేట్ అవుతామంటే, మరి ఆ అనుభవ జ్ఞానము వలన అంతకుముందు 2 వారాల ముందు మనము యేసుని వెలుగులో నడిచేదను, రాత్రింబగళ్ళు ఆయనతో నడిచేదను. అంటే యేసు లోకమునకు వెలుగా ఉన్నాడు కాబట్టి ఆయన వెలుగులో నడిచేదను. ఏ విధంగా నడిచేదను అంటే, మరి ఆ విధంగా మనం ఆయన వెలుగులో నడిచినప్పుడు ఆ అనుభవము మనకు ఒక జ్ఞానము సంభవిస్తుంది. ఆ అనుభవ జ్ఞానం వలన మనము దేవస్వరూపమునందు పాలివారమగుదుము. ఇక్కడ మనం చూస్తే ఈ ఏ విధంగా పాలివారమగుదుము అనేది 7 ఆశీర్వాదములతో కూడిన వాగ్దానాలు ఉన్నాయి. ముందు ఏంటంటే అమూల్యమైన విశ్వాసము. ఇక్కడ పేతురుకు రాసిన 2వ పత్రిక, దయతో మీరందరూ బైబిల్స్ ఓపెన్ చేసి పెట్టుకోండి. ఏంటంటే మనం అవి చూస్తూ ధ్యానం చేసుకుంటే చక్కగా బాగుంటుంది. పేతురుకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 1వ వచనము. ఇక్కడ ఏమని రాస్తుందంటే, యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడునైన సీమోను పేతురు, మన దేవుని యొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు నీతిని బట్టి మా వలనే అమూల్యమైన విశ్వాసము పొందిన వారికి శుభమని చెప్పునది. మా వలన వారు ఏది పొందారో అటువంటి అమూల్యమైన విశ్వాసము మనము కూడా పొంది ఉన్నామని మనకు శుభమని చెప్పి వ్రాస్తున్నాడు. ఇక్కడ మరలా రోమా పత్రిక 10వ అధ్యాయము 17వ వచనంలో,
రోమపత్రిక 10వ అధ్యాయము 17వ వచనంలో మాట కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. అంచేత మనం ప్రతి వారం వెంబడి వారం వాక్యాన్ని ధ్యానిస్తున్నాము. ఆ వాక్యము మరి క్రీస్తును గూర్చిన మాట వలన మనకి విశ్వాసం కలుగుతుంది. ఇవన్నీ వినటం ద్వారా మనము విశ్వాసంలో మరి అమూల్యమైన విశ్వాసంలో మనం ఉంటున్నాం. రెండవది నీతి. ఇక్కడ పేతురు గారు చెప్పింది మన రక్షకుడైన యేసు క్రీస్తు యొక్కయు నీతిని బట్టి అమూల్యమైన విశ్వాసం. మరి ఆ విధమైన నీతి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడిన. ఇక్కడ కొరింథీయులకు వ్రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 30వ వచనంలో కూడా మరి ఏమనుందో నీతిని బట్టి మనం చూద్దాము. 30వ వచనము, అయితే ఆయన మూలముగా క్రీస్తు యేసునందున్నారు, అతిశయించువాడు ప్రభువునందునే వలెను అని వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా అయిన ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనమును ఆయన. జ్ఞానమును మరి మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనము ఆయన. ఇన్ని విషయాలు మరి మాట వినుట ద్వారా అక్కడ వారు రూపాంతరము చెందినప్పుడు యేసు ప్రభు ఆ కొండ మీద, తాబోరు కొండ మీద పేతురు, యోహాను, యాకోబులు ఆయన రూపాంతరం పొందినప్పుడు తెల్లటి వస్త్రములతో దగదగ మరి ఆయన ప్రకాశించుచున్నప్పుడు వారు లేచి ఆయన చూస్తున్నప్పుడు ఒక మేఘం అక్కడ వచ్చింది. ఆ మేఘంలో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినుడి అని చెప్పబడింది. కాబట్టి ఇక్కడ మనం వినుట ద్వారా అని ఈ దినం తెలుసుకుంటున్నాము. అది యేసు ప్రభు యొక్క మాట వినుట ద్వారా మనకు మరి ఆ విశ్వాసము, అమూల్యమైన విశ్వాసము కలుగుతుంది. దయ మరియు శాంతి. ఇది 2వ వచనంలో తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనలను పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞానము మూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటన్నిటినీ మనకు దయచేయుచున్నందున దేవుని గూర్చినటియు మరియు ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చినటియునైనా అనుభవ జ్ఞానము వలన మీకు కృపయు సమాధానమును విస్తరించునుగాక. అంటే కృప అంటే కృపకు మనం ఇంకొక అర్థం వచ్చేది దయ. శాంతి ముందే చెప్పారు, మీకు నీతిని బట్టి మరి శుభములు శాంతి కలుగును గాక అనేసి మనకి ఇక్కడ ముందుగానే సమాధానము, శాంతి ఇవన్నీ ఒకటి. అదేవిధంగా కృప అన్న దయన్న ఒకటి. జీవితమునకు మరియు దైవ భక్తికి సంబంధించిన అన్ని విషయాలు 3వ వచనంలో ఏముంది, ఇక్కడ మనకి అనుభవ జ్ఞానము మూలముగా ఆయన దైవ శక్తి మరి జీవమునకును భక్తికిని కావలసిన వాటన్నిటినీ మనకు దయచేయుచున్నందున దేవుని గూర్చినట్టు ప్రభు అయిన యేసుక్రీస్తు గూర్చినట్టు అనుభవ జ్ఞానం వలన మనకి కృపయు సమాధానములు మరి విస్తరించునుగాక అని చెప్తున్నాడు. కీర్తి మరియు ధర్మము, అదేవిధంగా దైవిక స్వభావం 4వ వచనంలో చూస్తే ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములను అయిన వాగ్దానములను అనుగ్రహించున్నాడు. దురాశను అనుసరించటం వల్ల లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారగినట్లు వాటిని అనుగ్రహించాను. కాబట్టి ఇక్కడ 6వ వచనంలో ఇక్కడ రాయబడి ఉన్నది, ఇటువంటి మహిమ గుణాతిశయాల్ని బట్టి ఆయన మనకు మరి అమూల్యమైన విశ్వాసము, అత్యధికములైన వాగ్దానాల్ని అనుగ్రహించారు.
వీటి వలన మనము దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వం ఇవన్నిటి నుంచి ఈ వాగ్దానం మూలంగా తప్పించుకొని మనం ఎవరి స్వభావంలోకి వెళ్తామంటే దేవ స్వభావమునందు పాలివారమగినట్లు వాటిని అనుగ్రహించెను. మనము మరి కొద్ది దినముల్లో ఈ రోజు 70వ రోజు అయితే 46వ దినం నుంచి మనము మరి క్రీస్తు యొక్క శ్రమకాల ధ్యానాల్లోకి దినముల్లోనికి ప్రవేశించున ఉన్నాము. భస్మ బుధవారం నుంచి దానికి ఇది ఉపోద్ఘాతంగా ప్రిపరేషన్గా మనము ఇవన్నీ సెప్టేగెసిమా, సెక్సగెసిమా, క్వింక్వగెసిమా ఇవన్నీ మరి ఏర్పాటు చేయబడినవి. ఇందులో మరి మనము క్రీస్తుతో కలిసి ఆయన శ్రమలలో పాలివారమగినట్లు మనము ఈ మండల కాలం అంతయు కూడా ఆ శ్రమల ధ్యానాలను మనం చేస్తున్నాము. ఏదో ధ్యానం చేయటం కాదు, అనుభవ జ్ఞానాన్ని ఆయన మనందరి కొరకు ఎటువంటి శ్రమలు పొందాడో ఆ శ్రమల్లో మనం పాలిభాగస్థులమగినట్లు వీ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ ఆయన ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడో అందులో పాలివారమగినట్లు ఈ 46 దినాల యొక్క ఈ క్రీస్తు శిలువ యాత్రలో మనము మరి ఆయనలో పాలివారమగటానికి మనం ఇవి ఆచరించుతున్నాం. అంతేగాని రోజు ఏదో వినేసి ఇది కాదు. వీ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ ఆ యొక్క అనుభవాన్ని మనము పొందుకోవాలి. అందువలన ఆయన వాగ్దానం చేసిన ప్రకారంగా ఈ లోకంలో ఉన్న భ్రష్టత్వం నుంచి మనం తప్పించుకొని క్రీస్తు యొక్క స్వభావంలోని దేవ స్వభావం నందు మనం పాలివారం అవ్వాలని ఇవన్నీ మనకి ఆయన అనుగ్రహించి ఉన్నారు. అవినీతి కామము నుంచి తప్పించుకొనుట, ఈ లోకంలో ఉండే ఈ యొక్క క్యారెక్టర్స్ నుంచి అవినీతి, కామం వీటి నుంచి మనం తప్పించుకొని మరి దేవుని స్వభావం దేవ స్వభావంలో పాలివారమగినట్లు ఆయన మనకు అనుగ్రహించాడు. కాబట్టి మనము రానున్న దినముల్లో ఈ శ్రమకాల ధ్యానంలో పాల్గొనటానికి ముందు మనము ఇవన్నీ ప్రిపరేషన్ అన్నమాట. ఇటువంటి వాగ్దానాలతో మనము ఇటువంటి స్వభావముతో మరి క్రీస్తు యొక్క శ్రమలలో పాలివారమగే అయ్యేటట్టు మనలను మనము మరి ప్రిపేర్ చేసుకుని ఈ యొక్క లెంట్ దినాల్లో మనము ప్రవేశించవలసిన వారమై ఉన్నాం. పేతురుకు రాసిన రెండవ పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం, ఆ హేతువ చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త కలవారై మీ విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తియందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమయందు దయను అమర్చుకునుడి. అన్నిటికి ఎంత లింక్ పెట్టారు చూస్తారా పేతురు గారు. పూర్ణ జాగ్రత్త కలిగి ఉండండి, మామూలు జాగ్రత్త కాదు, కంప్లీట్ కేర్ఫుల్నెస్. ఏది మన విశ్వాసము ఏ విధంగా ఉండాలని ఆయన అమూల్యమైన విశ్వాసం అని ముందుగా అడ్రస్ చేశాడు. ఆ అమూల్యమైన విశ్వాసంలో ఏ విధంగా ఉండాలంటే సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానం, బీ వైజ్. అది మరలా సద్గుణంతో కూడిన జ్ఞానమును, ఆ జ్ఞానమందు ఆశా నిగ్రహం, కంట్రోల్ ఉండాలి. మరి ఆ ఆశ నిగ్రహంలో సహనం ఉండాలి, పేషెన్స్ ఉండాలి. చాలామంది ఎక్కడో చోట మనం పప్పులో కాలేసేటట్టు ఉంటాం. మరి ఆ సహనంలో భక్తిని కలిగి ఉండాలి. కేవలం భక్తిని కలిగి ఉండటమే కాదు, భక్తి యందు సహోదర ప్రేమను కలిగి ఉండాలి. సహోదర ప్రేమను కలిగి ఉండటమే కాకుండా అందులో దయను అమర్చుకొని ఉండాలి. చాలామంది సహోదర ప్రేమ ఉంది నాకు అని చెప్తారు. మరి దానికి అనుభవ జ్ఞానం ఏంటి? ఆ సహోదర ప్రేమలో నీకు దయ లేకుండా సహోదర ప్రేమ ఉట్టిదే ఉంటే అది ఉపయోగం లేదు. క్రియలు లేని విశ్వాసంతో మనం కంపేర్ చేసుకోవచ్చు. ఒకవేళ మనకి సహనం ఉండొచ్చు, సహనంలో భక్తి లేకపోతే వేస్ట్. కంట్రోల్ ఉంది, ఆశ నిగ్రహం ఉంది, కానీ సహనం లేదు. పాస్టర్ గారు కొంచెం ఎక్కువసేపు
ప్రసంగం చేసేటడికి వాచ్లు చూసుకునేలాగా అస్సలు సహనం ఉండదు. ఇతను ఎక్కువసేపు చెప్తున్నాడు అనేసి మనకి సహనం ఉండాలి. సహనంలో భక్తి ఉండాలి. భక్తి యందు సహోదర ప్రేమ ఉండాలి. సహోదర ప్రేమ ఉందంటే మనము దయను అమర్చుకోవాలి. అందుకనే ప్రార్థించు పెదవుల కన్నా సహాయం చేసే చేతులు గొప్పవి అని మనకి చక్కగా మంచి వాక్యం ఉంది. అందరూ చెప్పుకునేది. కేవలం ప్రార్థన చేయటమే కాదు, మనం సహాయం చేసే వారంగా కూడా ఉండాలి. ఇక్కడ సహోదర ప్రేమ కలిగి ఉండటమే కాదు, ఆ సహోదరుని ఎడల దయను కూడా మనం కలిగి ఉండాలి. సహనం ఉంటే సరిపోదు, మరి సహనంలో భక్తి కూడా ఉండాలి. చాలామంది ఏమనుకుంటారంటే ఆలయానికి వచ్చి దేవుని సన్నిధికి వచ్చి మరి తగిన కానుకలు ఎక్కువగా ఇవ్వటం వల్ల నేను చాలా భక్తిపరుడిని అనుకుంటారు. కానీ మరి మనము అనుభవంతో కూడిన ఆ జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలి. ఏటంటే మనము డబ్బులు ఎక్కువైపోయి మనం ఇతరులకి ఏదో సహాయం చేయటం కాదు. మనం ఏంటంటే త్యాగపూరితమైన స్వభావాన్ని కలిగి, అంటే మనకున్న లగ్జరీస్‌ని కొన్ని కట్ చేసుకొని, వాటితో మనం ఇతరులకు సహాయం చేస్తే, అది అనుభవ జ్ఞానాన్ని కలిగి పాలివారం అవుతాము. వి ఆర్ షేరింగ్ దేర్ ప్రాబ్లమ్స్. ఎట్లా అంటే మనము కొన్ని రెడ్యూస్ చేసుకొని ఇవ్వటం వల్ల. అందుకని యేసు ప్రభు ఆ కానుకల పెట్టి దగ్గర కూర్చొని వారినందరిని అబ్జర్వ్ చేస్తూ, మరి ఆ పేద విధవరాలు వచ్చి తనకున్నదంతా ఆ 2 కాసులు వేసినప్పుడు, మరి ఈమె అందరిలోకెల్లా గొప్పది అని ఆయన ఆమెను ప్రశంసించాడు. ఎందుకంటే తనకున్నదంతా వేసేసింది. ఈ రోజున మనం పాట పాడతాం. యేసు స్వామి నీకే నేను నా సమస్తమిత్తును, నా సమస్తమిత్తునని. మరి అంత నా సమస్తం అన్నప్పుడు మనకి చెయ్యి కొద్దిగా వెనక్కెళ్ళిపోతుంటది. అట్లా కాకుండా పేద విధవరాలు ఇచ్చింది పూర్తిగా ఇచ్చింది. కంప్లీట్‌లీ షీ డివోటెడ్. అటువంటి నా సమస్తాన్ని మనం పాడిస్తున్నప్పుడు, అటువంటి స్వభావాన్ని కలిగి, అటువంటి దయను మనము అమర్చుకోవాలి. అప్పుడది రియల్. మన అనుభవాన్ని పొందుకున్న వారం అవుతాం. ఇక్కడ అనుభవ జ్ఞానం మూలముగా మనం జ్ఞానం ఉండొచ్చు. కానీ అది అనుభవం లేకుండా ఉంటే, అందుకని ఏదైనా ఉద్యోగానికి వెళ్తే ఎక్స్‌పీరియన్స్ ఉందా అని అడుగుతారు. ఎందుకని? జ్ఞానం వేరు, అనుభవం వేరు. ఈ అనుభవంతో కూడిన జ్ఞానం ఉన్నప్పుడు అది ఎక్సలెంట్. అందరూ కూడా దాన్ని అభినందిస్తారు కాబట్టి, అటువంటి జ్ఞానాన్ని పొందుకోవడానికి క్రైస్తవులంగా మనము దైవశక్తికి మరి జీవము, భక్తికి కావాల్సిన వీటన్నిటిని మనం అమర్చుకున్నప్పుడు మరి అప్పుడు ఈ విశ్వాసమునందు సద్గుణము, అంటే లోకముతో మనము దూరంగా ఉంటాము. ఆ సద్గుణంలో జ్ఞానం ఉంటది. దేవుని గూర్చిన జ్ఞానము. ఆ జ్ఞానమందు ఆశా నిగ్రహం ఉంటది. ఆశా నిగ్రహం వల్ల మనం సహనాన్ని కలిగి ఉంటాం. పేషెన్స్‌ని. సహనం కలిగి ఉండటం వల్ల భక్తిని కలిగి ఉంటాం. మరి భక్తిలో ఉండటం వల్ల మనము ఇతరులను ప్రేమించే సహోదర ప్రేమను కలిగి ఉంటాము. అటువంటి సహోదర ప్రేమలో దయను కూడా అమర్చుకుంటాం. అందుకనే యేసు ప్రభు మరి చివరిగా శిష్యుల యొక్క పాదాలు కడిగి తాను అప్పగించబడే రోజు, నేను మిమ్మల్ని ఏ విధంగా ప్రేమించానో మీరును ఒకరినొకరు ఆ విధంగా ప్రేమించుకొనవలసినది అనున్నదియే నా యొక్క చివరి కోరిక, ఆజ్ఞ అనేసి నేను మీకొక ఆజ్ఞ ఇచ్చుచున్నాను. మీరు కూడా యూ షుడ్ లవ్ ఈచ్ అదర్ అనేసి ఆయన తెలియజేసి ఉన్నాడు. కాబట్టి మనకి క్రైస్తవులని నిరూపించుకుంటానికి ఇతరుల ఎడల ప్రేమ కలిగి ఉండడమే. ఎందుకంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. అందుకే మనము మరి ఆయన మనల్ని ప్రేమించి తన స్వకీయ కుమారుడిని మన కొరకు, మన రక్షణ కొరకు ఈ లోకంలోనికి పంపించాడు. అందుకని మనం దానిని రెసిప్రొకేట్ చేయటానికి క్రిస్మస్ సమయంలో అనేకమైన గిఫ్టింగ్ ఇతరులకు
గిఫ్ట్లు ఇవ్వటం, చారిటీ, సహాయం చేయటం, ఇవన్నీ చేస్తుంటాం. క్రిస్మస్ తాతను అందుకనే హైలైట్ చేసి అక్కడ పెడుతుంటారు. అక్కడ క్రిస్మస్ తాత కాదు హైలైట్ చేసేది, అతడు ఇచ్చుటలో ఏ విధంగా, కష్టంలో ఉన్నవారికి ఏ విధంగా సహాయం చేశాడు, ఎటువంటి దయను కలిగి ఉన్నాడు అనేదే మనము గమనించాలి. కానీ ఆ ఎర్ర టోపీ పెట్టుకున్నాడని అతన్ని ఒక ఈవెంట్ కింద తీసుకోకూడదు. కొంతమంది దానికి ఎగ్నిస్ట్గా ఉంటున్నారు. అక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, క్రిస్మస్ తాతకున్న దయను మనము కూడా నేర్చుకొని అది మనం కార్యరూపంలో ఉంచటం వల్ల మన విశ్వాసము సరైన విశ్వాసంగా ఉంటుంది. లేదా మరి కార్యములు లేని విశ్వాసము నిర్జీవం. అది మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త కలవారై ఉన్న ఎడల ఆధ్యాత్మిక అంకగణితములో 7 దశలు పొందగలరు. అంకగణితం అంటే అర్థమెటిక్ అంటారు మనం. అర్థమెటిక్‌ని అంకగణితం అని మనం చెప్తుంటాం. సో, ఈ అర్థమెటిక్‌లో మరి ఈ గణితంలో 7 దశలు మనం పొందుకుంటాము. ఏ విధంగా పొందుకుంటామంటే, మరి ఈ పూర్ణ జాగ్రత్త కలిగి ఉన్న యెడల లోకంలో ఆధ్యాత్మిక పరిస్థితుల్లో మరి ముసుకు లేని మొఖముతో స్టెప్ బై స్టెప్ మహిమ నుండి మహిమకు మనము మరి ఎదగాలి. మహిమ నుండి మహిమకు ముసుగు లేని హృదయములతో, ముఖములతో ఆధ్యాత్మిక గణితంలో ఈ 7 దశలు మనం పొందుకోగలం. ఏంటంటే విశ్వాసమునందు సద్గుణమును, క్రైస్తవ సద్గుణాలు, ఆ సద్గుణమునందు జ్ఞానము. ఇందాక మరి 5, 6, 7 వచనముల యొక్క ఈ వివరాలనే మరి ఇక్కడ నేను 7 దశలుగా మరి వ్రాసి ఉన్నాను. అనగా మనం అర్థం చేసుకోవడానికి విశ్వాసములో ఉండటం వల్ల సద్గుణాన్ని కలిగి ఉంటాం. క్రైస్తవ సద్గుణాలను, అలా సద్గుణాలను కలిగి ఉండటం వల్ల మరి జ్ఞానాన్ని కలిగి ఉంటాము. క్రీస్తుకు సంబంధించిన జ్ఞానాన్ని కలిగి ఉంటాము. అటువంటి జ్ఞానమును కలిగి ఉండటం వలన ఆశా నిగ్రహాన్ని మనము కలిగి ఉంటాము. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనంలో ఇక్కడ ఏమని వ్రాయబడి ఉన్నదంటే, అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశ నిగ్రహము. కాబట్టి ఇవన్నీ క్రైస్తవ సద్గుణాలు, ఆత్మఫలాలు. వాటి ద్వారా మనము మరి జ్ఞానము ద్వారా ఆశా నిగ్రహాన్ని, ఆశా నిగ్రహమునందు సహనమునందు దైవభక్తి. అది ఎటువంటి దైవభక్తి అనేది తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో మరి చెప్పబడి ఉన్నది. తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనము. నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యెను, ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు పొందెను, దేవదూతలకు కనబడెను, రక్షకుడని జనములలో ప్రకటింపబడెను, లోకమందు నమ్మబడెను, ఆరోహణుడై తేజోమయుడయ్యెను. ఆ విధమైన మరి నిరాక్షేపంగా ఇక్కడ తిమోతి పత్రికలో చెప్పినట్టుగా నీతిపరుడని తీర్పు నందెను. ఆత్మ విషయంలో దేవదూతలకు కనిపించారు, రక్షకుడని జనముల్లో ప్రకటించబడ్డాడు. మనం క్రిస్మస్ చేసుకున్నప్పుడు ఆయన రక్షకుడని, మరి రక్షించబడిన వారు ఆయన రక్షకుడని జనాల్లో ప్రకటించారు. లోకమందు నమ్మబడెను. మరి ఆయన చనిపోయి మనందరి కొరకు సమాధి చేయబడి పునరుద్ధానుడై లేచాడు. పునరుద్ధానుడైన తర్వాత 40 దినాలు ఆయన నేను సజీవుడినై ఉన్నానని లోకమంతటికి నమ్మి ప్రకటించి మరి 40 దినాల తర్వాత ఆయన ఆరోహణమై తేజోమయుడయ్యను. కాబట్టి అటువంటి సహనమునందు మనము దైవభక్తి కలిగి ఉండాలి. దైవభక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు
దయను. కాబట్టి ఇక్కడ దయ వచ్చేటప్పటికి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 4వ వచనంలో ప్రేమ దీర్ఘకాలము సహించును, దయను చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదు. అటువంటి ప్రేమలో ఉన్న దయను మనం కలిగి ఉండాలి. ఖాళీ ప్రేమను కలిగి ఉంటే సరిపోదు. ప్రేమ కలిగి ఉంటే ప్రేమలో ఇన్ని ఐటమ్స్ ఇమిడి ఉంటాయి. దయ చూపిస్తుంది, తొందరగా కోపపడదు, దీర్ఘకాలం సహిస్తుంది, మరి మత్సరపడదు, డంబముగా ప్రవర్తించదు, ఉప్పొంగదు. ఈ రోజులో కొంచెం ఏదన్నా తెలిస్తే చాలు మరి తెగ రెచ్చిపోయి ఉప్పొంగిపోతూ ఉంటాం. అయితే మనం ఏది చేసినా మన గొప్ప తండ్రిది కానీ మనది కాదు. యేసుప్రభు ఏం చెప్పాడు? ఈ బోధ నాది కాదు, నన్ను పంపిన వానిది అని చెప్తున్నాడు. కాబట్టి మనము క్రీస్తుని మనం ముందు పెట్టుకోవాలి, మనం కాదు. కానీ దుఃఖకరమైన విషయం ఏంటంటే ఈ రోజున మరి అనేక మంది వారి యొక్క ప్రతిభ ద్వారా అనేకమైన కార్యాలు జరుగుతున్నాయనేసి క్రీస్తు నామమే అక్కడ చెప్పట్లేదు. స్వస్థతలు జరుగుతున్నాయి. ఎవరి వలన నువ్వు స్వస్థత పడ్డావంటే యేసునామంలోనే చెప్పటం బదులు పలానా అయ్యగారి ప్రార్థన వలన స్వస్థత పొందానని చెప్తున్నారు. క్రీస్తుకు తండ్రికి చెందవలసిన మహిమ మరి మానవులకి చెందకూడదు. ఎవరైనా మిమ్మల్ని మరి తల్లిదండ్రుల్ని మీ పిల్లలు ఎవరినన్నా వెళ్ళి అమ్మ అని పక్క వాళ్ళని పిలిస్తే మీకు ఎంత కోపం వస్తుంది, ఎటువంటి ఫీలింగ్ వస్తుంది? తండ్రికి చెందవలసిన మహిమ వేరే వాళ్ళకి చెందితే మరి దేవునికి కూడా అదే విధమైన కోపం వస్తుంది. కాబట్టి ఆయన నిత్య రాజ్యంలో ప్రవేశము మనకు సమృద్ధిగా అనుగ్రహించబడటానికి మనకి ఎష్యూరెన్స్ హామీ ఇచ్చే 10 విషయాలు ఇక్కడ మన ఉన్నాయి. ఈ దిన వాక్య భాగం అంతట్లో మనం చదువుకున్న అన్నీ కూడా ఇక్కడ 10 అంశాలుగా మనం చూసుకుంటే ఆయన నిత్య రాజ్యంలో మనందరం ప్రవేశించడానికి మనకి ఎలిజిబిలిటీస్ ఎష్యూరెన్సెస్ ఏమున్నాయో చూస్తే అమూల్యమైన విశ్వాసాన్ని పొందుకోవటం ద్వారా ఆయన నిత్య రాజ్యంలో ప్రవేశించగలం. ఆ విశ్వాసములో మనకి అనుభవ జ్ఞానం ఉండాలి. విశ్వాసం, క్రియలు లేని విశ్వాసము వేస్ట్. క్రియలతో కూడిన విశ్వాసాన్ని కలిగిన అనుభవాన్ని కలిగి ఉన్నప్పుడు మనము నిత్య రాజ్యంలో ప్రవేశించడానికి మరి ఎష్యూరెన్స్ ఇవ్వబడుతుంది. దయ మరియు శాంతి పెరుగుదల. దయను కలిగి ఉండాలి, శాంతిని కలిగి ఉండాలి. అందుకనే మనకి హే ప్రభు యేసు, హే ప్రభు యేసు అనే పాటల్లో మాసిలమణి గారు రాశారు, శాంతి సమాధానాధిపతి అని. శాంతికి సమాధానానికి ఆయన అధిపతి అనేసి అటువంటి క్యారెక్టర్స్ మనము కలిగి ఉండాలని. దేవుని శక్తి ద్వారా దైవిక జీవితమును గడుపుట. మనం మరి ఈ లోకంలో ఉంటున్నాము, మనము వేరుపరచబడిన జనాంగం, మనము క్రీస్తుకు చెందిన వారము. మీరు నా కుమారులు అనబడుదురు అని వాక్యంలో సెలవిచ్చి ఇవ్వబడింది. అయితే మనం లోకంలో జీవించుతున్నప్పుడు లోకములో కలిసిపోకుండా మనల్ని మనం వేరుపరచుకోవాలి. ఎట్లా అంటే మరి పాలు నీళ్లు కలిసిపోయినట్టు మనం లోకంతో మిక్స్ అయిపోతే ఈ దైవిక శక్తి ద్వారా దైవిక జీవితాన్ని మనం గడపలేము. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, మరి సముద్రంలో ఓడ వెళ్తున్నప్పుడు అది నీటిలోనే వెళ్తుంది కానీ నీరు దాని లోపలికి రావు. మన జీవితం కూడా దేవుని శక్తి ద్వారా దైవిక జీవితాన్ని గడపాలి. ఈ లోకంలో ఉన్నప్పుడు లోకంతో మనం జీవిస్తూ మరి దైవిక జీవితాన్ని గడపాలి. అంతేకాని లోకంతో మనము మిక్స్ అయిపోకూడదు. అయితే ఆ ఓడలోనికి నీళ్లు వచ్చినాయి అనుకోండి, ఓడ ఏమైంది, మునిగిపోతుంటుంది. ప్రభు ఏం చెప్పారు? మనం సంఘంలో నుంచి వెలుపలికి వెళ్ళి సువార్తను ప్రకటించాలి. సువార్త ప్రకటించి అనేక మందిని నా శిష్యులనుగా చేయండి. నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించానో అవన్నీ వాళ్ళకి చెప్పి
వాళ్ళని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిస్మిచ్చి నా శిష్యులుగా చేయండి అన్నప్పుడు మనం అవన్నీ చేసి వారిని సంఘంలోనికి తీసుకొని రావలేను. అయితే ఇప్పుడేమవుతుందంటే మనము లోకాన్ని సంఘంలోనికి తీసుకుని వస్తున్నాం. ఎలక్షన్స్ వచ్చినాయి అంటే చాలు, పొలిటీషియన్స్ ఎక్కడ లేని ప్రేమతోటి ప్రతి సంఘంలోనికి వెళ్ళిపోతుంటారు. మరి పాలిటిక్స్ని సంఘాల్లోకి తీసుకొస్తున్నారు. అది సరి అయిన పద్ధతి కాదు. మనం పాలిటిక్స్ని సంఘంలోనికి తీసుకుని రాకూడదు. ఎందుకంటే అది లోక సంబంధమైనది. మనం దైవిక జీవితాన్ని గడుపుకోవాలి. మరి ప్రతి ఒక్కరిని అన్న అన్న అని మనం పిలవటం కాదు. మనకు అన్న ఒక్కరే, యేసు ప్రభు. యెహోవా మా తండ్రి కాడ, యేసుడు మా అన్న కాడ, మోక్షనగరు మా పుట్టినిల్లు, పేతురాది సకలోపస్తులు మా స్నేహితులు. ఇంకా మాకేంటి కొదువా? ఇదంతా మనం ఈ జూమ్లో మనమందరము ఒక చక్కటి సార్వత్రిక క్రైస్తవ కుటుంబం. మనకు యేసు ఒక్కడే అన్న, మనకు పరమ తండ్రి ఒక్కడే. ఎవరిని పడితే వాళ్ళని తండ్రి అని పిలిస్తే పరమ తండ్రిని అగౌరవపరిచిన వాళ్ళం అవుతాం. ఎవరిని పడితే వాళ్ళని అన్న అని పిలిస్తే, అంటే నేను చెప్పేది పాలిటిక్స్లో యూజ్ చేస్తున్న అన్న, ప్రేమతో అన్నని పిలుచుకుంటాం మంచిది. మనం ఒకరినొకరు సహోదర భావం. కానీ పాలిటిక్స్ వచ్చేటప్పటికి అక్కడ దైవజనులు కొంతమంది వారిని అన్న, ఇక మీదట వారే మన అన్న అని సంబోధించి చెప్తున్నారు. అది మరి మనం లోకంలోనికి వెళ్ళిపోయినట్టు. కాబట్టి దైవిక స్వభావంలో మనము పాలు పంచుకోవాలి, అంతేగాని లోక స్వభావంలో కాదు. ప్రపంచ భ్రష్టత్వము, శరీరాశల నుండి తప్పించుకొనుట. ఈ లోకంలో మనకెన్నో ఆశలు ఉన్నాయి. అటువంటి భ్రష్టత్వంలోనికి మనం వెళ్ళకోకుండా ఆ శరీర ఆశల నుంచి మనము తప్పించుకొని మళ్ళన మనము పేరు పెట్టి పిలువబడిన వారము, ఆయన సొత్తు. మనం ఆయన సొత్తు కాబట్టి మనం లోకంతో కలిసి జీవించుకోకుండా శరీరాశల నుంచి తప్పించుకొని ఈ భ్రష్టత్వం లేకుండా మనం జీవించవలసిన వారమై ఉన్నాము. కృపను పొంది ఉండటం వలన, కృప, యేసుప్రభు యొక్క కృప. పాత నిబంధనలో అంతా కూడా లా అండ్ ఆర్డర్. ఈ తప్పు చేస్తే నీకు ఈ శిక్ష, అంతే. అక్కడ జడ్జిమెంట్ అలా ఉంది. అటువంటి ధర్మశాస్త్ర సంబంధమైన మరి ఆ యొక్క శిక్ష నుంచి మనమందరము కూడా పాపం చేసి ఉన్నాము. ఎవరు కూడా నీతిమంతులు కాదు. అనగా ధర్మశాస్త్రం చొప్పున మనం అందరము శిక్షార్హులము. అటువంటి పరిస్థితుల్లో ఆ ధర్మశాస్త్ర సంబంధమైన శిక్ష నుంచి యేసు ప్రభు తన ఉచితమైన కృప ద్వారా మనలందరినీ విమోచించి ఉన్నాడు. అటువంటి కృపను మనం పొంది ఉండటం ద్వారా మనము నిత్య జీవంలోనికి, నిత్య రాజ్యంలోనికి ప్రవేశించగలము. ఆ కృపను విస్తరింప చేయటం ద్వారా పేతురుకు వ్రాసిన రెండవ పత్రిక 1వ అధ్యాయము 8వ వచనంలో మరి అక్కడ ఏమనుందంటే, ఇవి మీకు విస్తరించిన ఎడల, ఏంటవి? కృప, జ్ఞానము, ఇవన్నీ ఇవి మీకు విస్తరించిన ఎడల అవి మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞాన విషయములో మిమ్మును సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయును. మనమందరం యాక్టివ్ పార్టిసిపెంట్స్ అవుతాం ఎప్పుడంటే ఈ మరి కృప విస్తరింప చేయటం వల్ల వి విల్ బి యాక్టివేటెడ్. అనగా యేసుక్రీస్తునందు మనము ఆ యొక్క అనుభవ జ్ఞానంలో మనలో ఉన్న సోమరితనం కానీ, లేదా మరి వేరే విధమైన నిష్ఫలలు, అనగా రిజల్ట్ ఓరియంటెడ్గా మనం ఉంటాం. అంతేగాని రిజల్ట్ లేని విధంగా నిష్ఫలులుగా, అన్సక్సెస్ఫుల్ పర్సన్స్గా మనము ఉండము. రిజల్ట్ ఓరియంటెడ్ పర్సన్స్గా మనము జ్ఞానంలో ఫలించు వారంగా ఉంటాము. గత పాపముల నుండి విముక్తి పొందుట.
ఇక్కడ ఇవి ఎవరికి లేకపోవునో వాడు తన పూర్వ పాపములను శుద్ధి కలిగిన సంగతి మరిచిపోయి గుడ్డివాడును దూరదృష్టి లేని వాడును అగును. యేసు ప్రభు ఎప్పుడు స్వస్థపరిచినా సరే గుడ్డివాడు వచ్చి మరి నేను చూపు పొందాలంటే నీ పాపములు క్షమించబడినవి, నీవు పోయి అక్కడ మరి చూపు పొందు అని అక్కడ వాష్ చేసుకుని చూపు పొందు అన్నారు. లేదా నీ పాపములు క్షమించబడ్డాయి, నీ పరుపెత్తుకుని నువ్వు లేచి నిలబడి నడుమన్నారు. అలాగే ఎక్కడైనా సరే నీ పాపములు, గత పాపముల నుంచి నీకు విముక్తి వచ్చినప్పుడు మరి ఆయన యొక్క నిత్య రాజ్యంలో ప్రవేశించటానికి ఆ పాపముల నుండి పొందిన అనుభవాన్ని, ఆ అనుభవ జ్ఞానంతో మనము ఆయన నిత్య రాజ్యంలో మరి ప్రవేశించగలుగుతాము. అయితే కొంతమంది బాప్తిస్మం తీసుకుంటారు, అనగా గత పాపముల నిమిత్తమై మనము క్రీస్తుతో కూడా పాతి పెట్టబడి నూతన జీవితంతో పైకి లేస్తున్నామని వారిని నీటిలో ముంచి పైకి తీస్తారు. తీస్తే గత పాపములన్నీ క్షమించబడి నేను ఆ పాపములు దేన్ని కూడా గుర్తు చేసుకోను ఇక అని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. అయితే తిరిగి మరలా మనం అదే బాణిలో నడవటం వల్ల మరి ఆ పాపం నుంచి మనకి విముక్తి ఉండదు. మనం ముందుకు వెళ్ళాలి కానీ మరలా టర్న్ తీసుకుని వెనక్కి వెళ్తే ఆ పాపాల నుంచి మనకి విముక్తి ఉండదు. కాబట్టి ఇక్కడ 9వ వచనంలో పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరిచిపోయి గుడ్డివాడును దూరదృష్టి లేనివాడు. మనకొక మరణమైన తర్వాత నిత్యరాజ్యం ఉంది. ఆ నిత్యరాజ్యంలో మనం అందరము ప్రవేశించ అర్హులము. ప్రొవైడెడ్ ఈ 10 పాయింట్లు మనము ఫుల్ఫిల్ చేసుకుంటాం వలన చెక్ లిస్ట్ అనమాట ఇవి. ఆ విధంగా మనము నిత్యరాజ్యంలో ప్రవేశించగలుగుతాం. అయితే దానికి సంబంధించిన మరి కండిషన్స్ని మనం ఈ లోకంలో ఉన్నప్పుడు ఫుల్ఫిల్ చేసినప్పుడు మనము సంతోషంగా ఆయన సన్నిధిలోనికి వెళ్ళగలం. మరణం అంటే మనమేమి భయపడవలసిన అవసరము లేదు. ఎందుకంటే చాలామంది రిటైర్ అయిపోతున్నప్పుడు రిటైర్ అయిపోయిన తర్వాత ఎలా బతకాలి అంట అనుకుంటూ ఉంటారు. కొంతమంది నేను ఇన్సూరెన్స్ చేశాను, నాకేం ప్రాబ్లం లేదు, లేదా నేనెంత ధనం సంపాదించానో దాంతో రిటైర్మెంట్ లైఫ్ హ్యాపీగా బ్రతకొచ్చని ఒక ఎష్యూరెన్స్ ఫీల్ అవుతుంటారు. క్రైస్తవులంగా మనం మరణించిన తర్వాత మనము నిత్య రాజ్యంలో ప్రవేశించే అవకాశం దేవుడు మనకిచ్చాడు. మనము ఆయనను మహిమ దేహంలో చూస్తాము, ఆయన రాజ్యంలో ప్రవేశిస్తాము అనే ఎష్యూరెన్స్ని మనము కలిగి ఉండాలి. ఎందుకనగా మరి ఈ లోకంలో ఉన్నప్పుడు మనము అనేక పనులు చేయొచ్చు. దయ అనేది లేకపోయినా, సహోదరుల ఎడల ప్రేమ లేకపోయినా అది వేస్ట్. ఏ దేవదూతల భాషలతో మాట్లాడినా, అనేకమైన అద్భుత కార్యాలు చేసిన ప్రేమ లేని వాడనైతే వట్టి వాడనే అనేసి చక్కటి పాట ఉంది. కాబట్టి అటువంటి ప్రేమను కలిగి మనం ఈ లోకంలో ఇన్సూరెన్సులు లేకపోతే ధనాన్ని సంపాదించుకుంటాం కాదు. తోమ వచ్చి ఆ గుండోఫరస్ ఆఫ్ఘనిస్తాన్ రాజు నాకొక మంచి ప్యాలెస్ కట్టాలంటే అలాగేనండి అని ఆ డబ్బులు తీసుకుని ఆ డబ్బులన్నీ తీసుకెళ్ళి పేదవాళ్ళకి పంచి సువార్త ప్రకటించాడు. కొన్ని నెలలు అయిపోయిన తర్వాత అతన్ని పిలిచి ఏమయ్యా ఏంటి నా ప్యాలెస్ ఏది అంటే అయిపోయిందండి, మరి నన్ను ఎందుకు చూపించలేదంటే ఎక్కడ కట్టావంటే అక్కడ కట్టానండి అన్నాడు పైన. రాజుకి చాలా కోపం వచ్చి అతన్ని జైల్లో వేసాడు. అయితే తమ్ముడు మరణ పడక మీద ఉన్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు, అయ్యా ఆ దైవజనుడు ఏమన్నా ప్రార్థన చేస్తే ఏమన్నా ఉపయోగం అవుతుందేమో అన్నప్పుడు మరలా రాజు తగ్గి అతను బయటికి తీసుకుని వచ్చి తన తమ్ముడి కొరకు ప్రార్థన చేయమన్నప్పుడు అప్పటికి ఆయన తమ్ముడు రాజుగారి తమ్ముడు మరణించాడు. మరణించినప్పుడు మరి తోమా వెళ్ళి ఆయన మీద చేతులుంచి ప్రార్థించినప్పుడు అతను లేచి ప్రాణంతో కూర్చుని తన అన్నను చూచి, అన్నా నువ్వు ఎంత చక్కటి ప్యాలెస్ కట్టావన్నా అన్నాడు. నీకెలా తెలుసురా నేను ప్యాలెస్ కట్టాను అంటున్నావు అంటే, అన్నా నేను వెళ్ళి చూచి వచ్చాను ఆ ప్యాలెస్ ఎంత బాగా కట్టావో
ప్రతి రూము నేను చూసి వచ్చానని. ఎక్కడ చూసానంటే పైన చూసాను అన్నాడు. అప్పుడు ఆ రాజు కుటుంబీకులందరూ మొట్టమొదటిగా మరి తోమా ద్వారా బాప్తిస్మం పొందారు. ఇది మీరు కావలిస్తే గూగుల్‌లో చెక్ చేసుకోండి. తోమా గారు ఆ ఆఫ్ఘనిస్తాన్ వచ్చింది 42వ సంవత్సరంలో. ఆ టైంలో గుండో ఫరస్ అనే రాజు ఆఫ్ఘనిస్తాన్‌ని ఏలుతున్నాడు. వాళ్ళు ముందు క్రైస్తవులయ్యారు. భారతదేశం కాదు. 52లో భారతదేశానికి మరి మార్తమా అనే ప్రాంతంలో, కేరళ ప్రాంతంలో ఆయన అరేబియా సముద్రంలో ప్రయాణించి వచ్చారు. కాబట్టి 42వ సంవత్సర ఆ కాలంలో బంగారు నాణేల మీద గుండో ఫరస్ అనే రాజముద్ర కూడా ఉంటుంది. మీరు కావస్తే దానికి ఎవిడెన్స్ గూగుల్‌లో చెక్ చేస్తే గుండో ఫరస్ అని కొడితే వస్తది. ఇవన్నీ మరి చరిత్రాత్మకమైన నిజములు. కాబట్టి మనము అటువంటి గత పాపముల నుండి విముక్తి పొంది మన కొరకు పరలోక రాజ్యంలో ధరణిలోని ధనము ధరణి పాలైపోవును. ఈ లోకంలో సంపాదించిన ధనం ఈ లోకంలోనే పోతది. వి విల్ నాట్ క్యారీ ఎనీథింగ్. మనకి చెక్ ఇన్ లగ్గేజ్ 20 కిలోలు లేతే 30 కిలోలు అన్నట్టు మనం ఎలా వచ్చామో ఈ లోకంలోనికి అందుకనే సమాధి పెట్టి తీసుకెళ్ళేటప్పుడు ఏం పాడతారు? పరదేశులమో ప్రియులారా ఎటులో వచ్చితిమి ఈ లోకంలోనికి అటులే పోతున్నాము అని. మరి ఎందుకు ధనం మీద అంత అపేక్ష? ఈ లోకంలో డబ్బులు సంపాదించుకోవాలనే తృష్ణ. అయితే మనము పరలోక రాజ్యంలో ధనము సంపాదించుకుంటే అక్కడ చిమ్మెటయు ఏది కూడా తుప్పు పట్టదు. మరి చెదలుండవు, ఏముండవు. అక్కడ మనము రిజర్వ్ చేసుకుంటే యేసు ప్రభు తిరిగి వచ్చినప్పుడు మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మరి వాళ్ళని పిలిచి గొర్రెల్ని, మేకల్ని సెపరేట్ చేసినప్పుడు నేను నీ సహోదరుని నువ్వు ప్రేమించావు. నాకిది కావాలంటే ఇచ్చావు. అది ఇది అని చెప్పి మీరు ఆశీర్వదించబడిన జనం అని తన నిత్యరాజ్యంలోనికి ఆయన ప్రవేశం వారికి ఇస్తారు. అంతేగాని మనం ఈ లోకంలో బ్యాంక్ బ్యాలెన్స్‌లు పెంచుకోవటం వలన నిత్యరాజ్యంలోనికి ప్రవేశం కాదు. మనము దేవుని సన్నిధిలో పరలోక రాజ్యంలో మనం ధనం సంపాదించుకున్నప్పుడు, మనకంటూ డిపాజిట్ అక్కడ ఉందని ధైర్యంగా చెప్పినప్పుడు, మనం నిత్యరాజ్యంలోనికి ప్రవేశిస్తామనే ఎష్యూరెన్స్ మనకి ఉంటుంది. మీ పిలుపును, ఏర్పాటును నిశ్చయం చేసుకొనుటలో శ్రద్ధ వహించుడి. 10వ వచనం అందువలన సహోదరులారా మీ పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకొనుటకు మరి జాగ్రత్తగా ఉండుడి. కాబట్టి మనం ఈ పనులన్నీ ఈ దినం వివరించబడిన ఈ పనులన్నీ చేయటం ద్వారా ఈ ఈ యొక్క మాట వినటం వలన యేసు ప్రభు యొక్క మాట వినటం వల్ల ఆ మాట వలన మనకి విశ్వాసం కలగటం వల్ల విశ్వాసంలో మరి కృపను పొంది అనేకమైన కార్యాలు జరిగించటం ద్వారా అటువంటి అనుభవాన్ని మనం పొందుకుంటం వల్ల మరి యేసు ప్రభు యొక్క ఈ యొక్క జ్ఞానానికి సంబంధించిన అనుభవాల్ని పొందుకుంటం వల్ల అనుభవ జ్ఞాన మూలముగా మనము ఆయన నిత్యరాజ్యంలో ప్రవేశించే అర్హతని కలిగి ఉంటాము. దిస్ ఈస్ ద ఎష్యూరెన్స్ వీ హ్యావ్ టుడే. అటువంటి మరి ఎష్యూరెన్స్ మనం అందరము కలిగి ఉండాలని అటువంటి ఎష్యూరెన్స్‌తో మనము రానున్న దినముల్లో మన సిలువను ఎత్తుకొని మనము ఈ 40 దినాలు శ్రమల కాలములో క్రీస్తు యొక్క శ్రమలలో మనం అందరము పాలివారమగుటకు సంసిద్ధత కలిగి ఉండాలని మరొకసారి మిమ్మల్ని అందరినీ నేను హెచ్చరించుచు ఈ కొద్ది మాటలను ముగించుచున్నాను. ఆమేన్. ఆమేన్. ఆమేన్.